సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ప్రీవియస్ ఇయర్. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. అన్వేషణ మరియు అనుభవం ద్వారా. అన్వేషణ మరియు అనుభవం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. తర్వాత ప్రశ్న, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ క్రింది వానిలో. వాగుడుకాయ దశగా పిలువబడే దశ వికాస దశ. పూర్వ బాల్య దశను పిలుస్తారు. పూర్వ బాల్య దశను. తర్వాత ప్రశ్న, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. తర్వాత ప్రశ్న, ప్రయోగం చేసేటప్పుడు ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం ఏమిటి క్రింది వానిలో. ప్రయోగం చేసేటప్పుడు ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం. స్వతంత్ర చరం అనేది ప్రయుక్త ఆధీనంలో ఉంటుంది. తర్వాత ప్రశ్న, రవికి ఇంటి పని చేయాలని లేదు, అలాని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడ రవి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమిటి? రెండు ఇష్టం లేవు కాబట్టి పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. తర్వాత ప్రశ్న, పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. తర్వాత ప్రశ్న, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏమిటి క్రింది వానిలో. పరిసరాలనేవి ప్రముఖ పాత్ర వహించే కారకం వ్యక్తి సాంఘిక వికాసంలో. తర్వాత ప్రశ్న, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ క్రింది వానిలో. అమూర్త ప్రజ్ఞ అవసరమవుతుంది. తర్వాత ప్రశ్న, వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వానిలో. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. శ్రమించడము, న్యూనత. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం. ఈ సందర్భంలోని రక్షక తంత్రం ఏమిటి? తదాత్మీకరణం. తర్వాత ప్రశ్న, వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏమిటి క్రింది వానిలో. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. తర్వాత ప్రశ్న, నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో ఉంటాయి. నిబంధన సహిత మరియు నిబంధన రహిత ప్రతిచర్యలు అనేవి దీని ఆధీనంలో ఉంటాయి. స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. తర్వాత ప్రశ్న, హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యాసన బదలాయింపు రకం ఏమిటి? అనుకూల బదలాయింపు ఇది. తర్వాత ప్రశ్న, ఎబ్బింగ్ హౌస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజని యొక్క విస్మృతి శాతం ఎంత? రెండు కరెక్టే. 37, 47 రెండు కూడా కరెక్టే ఫైనల్ ప్రకారం.
తర్వాత ప్రశ్న లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం ఏమిటి? ఇది క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి. తర్వాత ప్రశ్న మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం క్రింది వానిలో రక్షణ అవసరం అనేది నిమ్న శ్రేణి అవసరం. రక్షణ అవసరం అనేది. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది. భావావేశ రంగానికి చెందనిది. సునిశ్చితత్వం అనేది భావావేశ రంగానికి చెందదు. వీళ్ళని కూడా భావావేశ రంగానికి చెందినవి. గ్రహించడము, శీలస్థాపన, వ్యవస్థాపన. సునిశ్చితత్వం ఏ రంగానికి చెందిందో కామెంట్ చేయండి. మానసిక చలనాత్మక రంగమా, జ్ఞానాత్మక రంగమా? ఈ రెండిట్లో కామెంట్ తెలియజేయండి. రెండిట్లో ఏదో ఆన్సర్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. అభ్యాసనం అనేది ఒక వయసుతో ఆగిపోతుంది ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. అభ్యాసనం అనేది ఒక వయసుతో ఆగిపోతుంది ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. అభ్యాసనం అనేది ప్రయోజనాత్మకమైనది, అదేవిధంగా గమ్య నిర్దేశకమైనది, అదేవిధంగా బదలాయించబడే ప్రక్రియ అభ్యాసనం అనేది. అభ్యాసనం అనేది నిరంతరం కొనసాగుతుంది, ఒక వయసుతో ఆగిపోదు. తర్వాత ప్రశ్న సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం ఉద్దీపన విచక్షణ. దీనికి కారణం ఏంటంటే ఉద్దీపన విచక్షణ. ఉద్దీపన సామాన్యీకరణ. సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం ఏంటంటే ఉద్దీపన సామాన్యీకరణ. తర్వాత ప్రశ్న వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ వాల్చటం. తర్వాత ప్రశ్న బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు క్రింది వానిలో? బండూరా. తర్వాత ప్రశ్న గత అభ్యాసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది ఏమవుతుంది? గత అభ్యాసన అనేది కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధం. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న మంత్రకుని విస్తృత అనుభవము, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం క్రింది వానిలో? నిర్దేశక మంత్రణం. తర్వాత ప్రశ్న సంవృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. ప్రతిభావంతులైన పిల్లలకు చెందిన విద్యా కార్యక్రమం ఇది. తర్వాత ప్రశ్న కృత్య నిర్వహణకు సంబంధించిన సరైన ప్రవచనాన్ని గుర్తించండి క్రింది వానిలో. కృత్య నిర్వహణకు సంబంధించిన సరైన ప్రవచనం విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. ఇది సరైన ప్రవచనం. తర్వాత ప్రశ్న ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ఆధారంగా అమూర్త నుంచి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమాన్ని గుర్తించండి క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ACBD. నాటకీకరణ అనుభవాలు మొదటగా, తర్వాత ప్రాతినిధ్య అనుభవాలు లేదా కల్పిత అనుభవాలు, తర్వాత థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మొదటగా ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, తర్వాత ప్రాతినిధ్య అనుభవాలు లేదా కల్పిత అనుభవాలు, తర్వాత నాటకీకరణ అనుభవాలు, తర్వాత
క్షేత్ర సందర్శనలు, అధ్యయన పర్యటనలు. ఇది సరైన సమాధానం. ఏసీబీడీ కరెక్ట్ ఆన్సర్. తరువాయి ప్రశ్న, బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నవంబర్ 20న జరుపుకుంటారు. తరువాయి ప్రశ్న, నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలకు భారత్వం 20%. తరువాయి ప్రశ్న, సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది? భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. ఇది సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది. మిగిలిన కూడా సరైనవే. భావనాపరమైన లోతైన అవగాహన ఏర్పడాలి. అదేవిధంగా సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి. అదేవిధంగా వివిధ బలహీన వర్గాలపై స్పృహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి. చివరి ప్రశ్న, అభ్యాసన ప్రక్రియలో సోపానాల వరుస క్రమం. అభ్యాసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమాన్ని గుర్తించండి క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మొదటగా అవసరం ఏర్పడము, తర్వాత లక్ష్యాన్ని నిర్ధారించుకోవడము, లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవడము, చివరగా గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. ఇవి సరైన సమాధానం. ఇవి సైకాలజీ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.